ఓం సాయిరామ్. చూడండి, నిలబడండి. ఇలా నిలబడి 20 సెకండ్స్ దాకా ఈ కన్ను మూసుకొని కాళ్ళు రిలాక్స్ గా పెట్టుకోండి. ఇంకా చెయ్యికి ఇలా లూజ్ పెట్టుకోండి. మీరు అస్సలు మూమెంట్ అవ్వకుండా మంచిగా అలాగే నిలబడాడంటే మీ నర్వస్ సిస్టమ్ హెల్దీ ఉంది. కానీ మీరు ఇలా 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 కన్ను బంద్ చేసిన తర్వాత ఇలా పడిపోతారు, ఇంబ్యాలెన్స్ అవుతారు, అలా ఫీలింగ్ ఉంటే మీకు నర్వస్ సిస్టంలో వీక్నెస్ ఉంది. సో నర్వస్ సిస్టమ్కి స్ట్రాంగ్ అండ్ హెల్దీ చేసుకోండి. సెకండ్, ఇలా లేవండి మెల్లగా, మళ్ళా కూర్చోండి. ఇలా 5 టైమ్స్ చేసి చూడండి. మీకు లేవడానికి ప్రాబ్లం లేదు, కూర్చోడానికి ప్రాబ్లం లేదు, ఈజీగా లేస్తున్నారు, ఈజీగా కూర్చుంటున్నారు అంటే మీ మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ మీకు లేవడానికి కూర్చోడానికి మూమెంట్లో ప్రాబ్లం వస్తుంది. 5 టైమ్స్ కూడా కాదు, 2 టైమ్స్లోనే మీకు ఆ పెయిన్స్ వచ్చేస్తుంది, నీస్లో పెయిన్ వస్తుంది, మీ మజిల్స్లో మీకు క్రాంప్ వచ్చేస్తుంది, లేకపోతే నొప్పి పట్టుకుంటున్నది అంటే మీకు మజల్ లాస్ అవుతుంది. సార్కోపీనియా అంటారు దీనికి ఇంగ్లీష్లో. సో మజల్ లాస్, సార్కోపీనియా ప్రాబ్లం ఉంటేనే మీకు ఈ ప్రాబ్లం అవుతుంది. మీ మజిల్స్కి స్ట్రాంగ్ చేయండి, కొంచెం ప్రోటీన్ మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు 30 సెకండ్స్ బ్రిస్క్ వాక్ చేయండి. చాలా స్పీడ్ 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 వాక్ చేయండి. ఆగండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టచ్ చేసి పాల్పిటేషన్ స్పీడ్ అయిపోయిందా, లేకపోతే స్లోగా నార్మల్గానే అవుతుంది, మీకు ఏమలా ప్రాబ్లం లేదు, నార్మల్గానే లబ్ డాబ్ అవుతుందంటే మీ హార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఆక్సిజన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇది అంతా మంచిగా నడుస్తుంది. కానీ చాలా ఇది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అవుతుందంటే మీకు ఆక్సిజన్ పోతలేదు, మీ బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ మంచిగా పని చేస్తలేదు. ఇప్పుడు ఈ 4th ఎక్సర్సైజ్ చేసి చూడండి. ఇప్పుడు మీ బ్రెయిన్ చూడండి, హెల్దీ ఉందా లేదా, స్ట్రాంగ్ ఉందా లేదా. నేను 5 వర్డ్స్ చెప్తాను, ఆ 5 వర్డ్స్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ సేబ్, చాబీ, కితాబ్, పెన్, పానీ. ఈ 5 వర్డ్స్ గుర్తు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు 1 మినిట్ దాకా వాచ్కి స్టేర్ చేయండి. ఆ 1 మినిట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ చూడండి, దెన్ లెఫ్ట్ సైడ్ చూడండి, దెన్ అప్, దెన్ డౌన్, దెన్ క్లాక్ వైజ్, దెన్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మీకు గుర్తుందా 5 వర్డ్స్? సేబ్, చాబీ, కితాబ్, పెన్, పానీ. ఇది ఇన్స్టెంట్ మీకు గుర్తు వచ్చేసిందంటే బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. కానీ మీరు కన్ఫ్యూజన్లో సేబ్, పానీ, నో చాబీ అలా అని అవుతుందంటే మీ బ్రెయిన్ మంచిగా పని చేస్తలేదు, మీకు తొందరగా అల్జైమర్, డిమెన్షియా వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ బ్రెత్ చేయండి. 20 సెకండ్స్ ఆగండి. 20 సెకండ్స్లో మీకు చాలా గబరాట్ అవుతుంది, తొందరగా ఇంకోసారి బ్రీతింగ్ తీసుకోవాలి, చాలా సఫోకేషన్ అవుతుందంటే మీ లంగ్స్ ఇమ్యూనిటీ చాలా వీక్ ఉంది. కానీ మీరు చాలా ఈజీగా చేసుకున్నారు, మీకు ఏం ప్రాబ్లం రాలేదంటే మీ లంగ్స్ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఉంది. ఇప్పుడు 6th టెస్ట్. మీ ఫీట్ చూడండి, టచ్ చేసి మీకు సెన్సేషన్ ఉందా? అప్పుడప్పుడు మీకు నమ్నెస్ వస్తుంది, హ్యాండ్ క్రీపింగ్ సెన్సేషన్ వస్తుంది, మీకు నడుపు నొప్పి వస్తుంది, ముఖాలు నొప్పి వచ్చేస్తుంది, ఇంకా నడుస్తే ఇక్కడ సెన్సేషన్ లేదు, ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ మీ పాదాల్లో వస్తుందంటే మీకు డయాబెటిక్ న్యూరోపతి ఛాన్సెస్ ఉంది, ఎప్పుడైనా వచ్చేస్తుంది. సో దాని మీద వర్క్అవుట్ చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ నంబర్ 7. ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మీ మైండ్, మీ బాడీ రెండు కోఆర్డినేషన్ ఉందా లేదా మీకే తెలిసిపోతుంది. ఊరుకోండి, మంచిగా స్పీడ్ 10 to 20 సెకండ్స్ మంచిగా రన్ చేసి సడన్లీ టర్న్ అయిపోండి. టర్న్ అయింది. ఇప్పుడు ఇలా ఇలా చక్కర వచ్చిందా, లేకపోతే మీ కాలు స్లిప్ అవుతుందా, మీకు ఏమైనా అలాంటి చక్కర వచ్చేసింది, స్లిప్ అయింది, వీక్ ఫీల్ అవుతుంది, ఎలాగో ఫీల్ అవుతుంది, తల తిరుగుతుందా, అలాంటి ఫీలింగ్ ఉందంటే మీ మైండ్ ఇంకా బాడీ సరిగ్గా కోఆర్డినేట్ చేస్తలేదు. ఈ అన్ని టెస్ట్ చేసి చూడండి, ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే. ఓం సాయి.